వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకు అందుబాటులో ఉన్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాటు తుపాకులు కలకలం రేపినటువంటి పరిస్థితి. ఎస్, దీనికి సంబంధించినటువంటి అక్కడ పూర్తి అప్డేట్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే గిరిజన జిల్లాలో నాటు తుపాకులపై కొరవైనటువంటి పర్యవేక్షణ ఈ నేపథ్యంలోనే ఒకసారి బయట అయినప్పుడు కూడా పరిస్థితి కనిపిస్తూ ఉంది. పశువులు వేటాడే తుపాకులతో మనుషులు వేటాడుతున్నటువంటి వైనం. ఇక 2018లోనే తుపాకులు అమ్ముతున్నటువంటి వ్యక్తికి శిక్ష వేసి చేతులు దులుపుకున్నటువంటి పోలీసులు. ఇక మళ్ళీ అదే వ్యక్తి తుపాకులు అమ్ముతున్నటువంటి పోలీసులు ఉన్నటువంటి నేపథ్యంలో గమనించకపోవడం, దానికి సంబంధించినటువంటి విమర్శ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తి ఒకసారి దొరికిన తర్వాత రెండోసారి పోలీసులు సరైనటువంటి నిఘా పెట్టకపోవడం వల్లనే మళ్ళీ ఈరోజు తుపాకులు అమ్ముతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎస్, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే భద్రాద్రి ఏజెన్సీ జిల్లాగా ఏర్పడినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే నాటు తుపాకులు కలకరం సృష్టిస్తానని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాద్రి జిల్లా విస్తీర్ణంలో చూసుకోవచ్చు, లేదంటే మొత్తం అంటే ఈ చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, అంటే కొండలు అడవి ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ యొక్క ఏదైతే జంతువులు విశాలంగా తిరగడానికి అనుకూలమైనటువంటి ప్రాంతంగా కూడా చెప్పొచ్చు. కానీ ఏదైతే ఈ యొక్క వేటగాళ్ళు ఉన్నారో ఈ వేటగాళ్ళు ఈ యొక్క నాటు తుపాకీలతోటి వాటిని చంపుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ యొక్క నాటు తుపాకీలు అనేటివి వీరు అంటే జంతువులను వేటాడటమే కాకుండా మనుషులని కూడా ప్రాణాలు తీసేంత వరకు కూడా వస్తుంది. అంటే ఇటు సంబంధిత అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణం అని చెప్పొచ్చు. మనం గత 2 రోజుల క్రితం చూసుకుంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలంలో చూసుకుంటే జులూరుపాడు మండలంలో సౌమ్య అనే ఒక వ్యక్తి, శంకర్ అనే వ్యక్తి ఆయన భార్యపై అయితే ఈ యొక్క నాటు తుపాకీ తోటి కాల్పులు జరిపినట్లుగా కూడా చూడొచ్చు. కాకపోతే ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా కూడా గమనించవచ్చు. అయితే ఈ యొక్క సామ్య మరియు ఆయన తమ్ముడు శంకర్ కావచ్చు, లేకపోతే వీరికి గన్ అమ్మినటువంటి హరి అనే వ్యక్తిని కూడా 2018 పోలీసులు అదుపులోకి తీసుకొని అప్పుడు వారికి అంటే హరికి ఏదైతే ఆయుధాలు సప్లై చేస్తున్న కేసులో అయితే ఆయనకి అంటే శిక్ష పడినప్పటికీ 2018లో శిక్ష పడి ఆయన హరి బయటికి వచ్చిన నేపథ్యంలో అంటే మరలా శిక్ష అనుభవించి బయటికి వచ్చినా కూడా మరలా ఇప్పుడు ఆయన ఏదైతే మొన్న జరిగినటువంటి అంటే ఈ యొక్క ఘటనలో ఎంక్వైరీ చేయగా వీరు మళ్ళీ చెప్పింది ఏంటంటే హరి వద్ద నుంచి మళ్ళా కూడా ఈ యొక్క గన్నును కొన్నట్లుగా కూడా చెప్పారు. అంటే ఆయన జైలు నుంచి అంటే శిక్ష వేసేంత వరకు ఈ యొక్క అధికారులు అయితే ఈ యొక్క పట్టించుకున్నట్టు వారిపై నిఘా పెట్టలేదని అయితే ఆ ఒక మండల ప్రజలైతే అభిప్రాయపడుతున్నట్లుగా కూడా చూడొచ్చు. అదే విధంగా జులూరుపాడు మండలం కాదు, జులూరుపాడు మండలంతో కాదు పక్కన ఉన్నటువంటి ఇంకా 2-3 గ్రామాలలో కూడా ఈ యొక్క మారణ ఆయుధాలు ఉన్నట్లుగా కూడా అంటే ఈ యొక్క గన్లు నాటు తుపాకులు ఉన్నట్లు, అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఏదైతే అటవీ ప్రాంతం ఎక్కువ ఉన్న ప్రాంతాలు అన్నింటిలో అందరి దగ్గర కూడా ఏదైతే ఈ యొక్క జంతువుల వేట చేసే వారి దగ్గర ఈ నాటు తుపాకీలు విరివిగా లభిస్తున్నాయని కూడా చెప్పొచ్చు. అంటే వీరు అంటే ఇటు అంటే అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, లేదు అంటే ఇటు పోలీస్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ఈ యొక్క నాటు తుపాకీలు కలకలం అనేది ఈ యొక్క వీరి నిర్లక్ష్యం అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే వీరు కానీ ఒక హరి అనే అంటే లారీ డ్రైవర్ హరిని అప్పుడే అదుపు చేసి ఉంటే ఇప్పుడు ఈ యొక్క నాటు తుపాకీలు మరలా శంకర్ చేతికైతే వచ్చేటి కావు. అదే విధంగా మొన్న జరిగినటువంటి ఏదైతే భార్యపై కాల్పులు అనేటివి కూడా జరిగి ఉండకపోయేటి అనేది జిల్లా వారి ప్రజలైతే అభిప్రాయపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా అంటే ఇటు పోలీస్ అధికారులు ఎక్కడెక్కడ ఎవరి దగ్గర అంటే ఈ యొక్క ఇప్పుడు అంటే కొద్ది సేపటి క్రితం ఏదైతే కొత్తగూడెం డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతూ ఏదైతే హరి అనే వ్యక్తిని ఇంకా అదుపులోకి తీసుకోలేదని, ఆయన దొరికితే ఈ యొక్క అంటే ఈ నాటు తుపాకీలు ఇంకెవరెవరికి ఇచ్చామని ఆయన అంటే ఇంకెవరెవరి దగ్గర ఉన్నాయనేది తెలుస్తుంది అని ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ అంటే హరి దొరకని పరిస్థితి, హరి కాకపోతే ఇంకా చాలా మంది ఏదైతే ఈ మారణాయుధాలు సప్లై చేసేవాళ్ళు అదే విధంగా నాటు తుపాకీలు సప్లై చేసేవారు జిల్లాలో అనేక మంది ఉన్నట్లుగా కూడా విశ్వసనీయ సమాచారం. అంటే వీరందరినీ కూడా వెతికి ఈ యొక్క నాటు తుపాకీలు కావచ్చు, లేదు అనుకుంటే ఈ అడవి జంతువులను వేటాడే ఈ యొక్క వీటిని అన్నిటినీ కూడా కంట్రోల్ చేసినట్లయితే ఇటు అటవీ జంతువులకు కావచ్చు, లేదు అంటే ఇవి మొన్న 2 రోజుల క్రితం జరిగినటువంటి ఈ యొక్క కాల్పుల ఘటన లాంటివి కూడా జరిగి ఉండకపోయేటి అనేది జిల్లా అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే ఉంది రాజశేఖర్. నవీన్, ఒకటి ప్రధానంగా అంటే ఇటువైపు జంతువులకు కానీ ఇటువైపు కానీ రక్షణ లేనటువంటి పరిస్థితి, ప్రాణ రక్షణ సంబంధించి తుపాకులు విరివిగా దొరకడం అనేది ఒక ప్రధాన కారణంగా మనం ఇంతవరకు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ప్రధానంగా హరికి కానీ లేకపోతే మిగతా ఎవరైతే సప్లై చేస్తున్నారు వారికి ప్రధానంగా ఎక్కడి నుంచి వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు అనేది ఏమైనా సమాచారం ఏమైనా ఉందా? పోలీసులుగా ఆ కోణంలో ఏమైనా దర్యాప్తు చేసే అవకాశం ఉందంటారా?
ఖచ్చితంగా రాజశేఖర్. అయితే 2018లో ఆ కేసులు ఏదైతే మారణాదాయాలు అది కావచ్చు, ఏదైతే ఈ యొక్క తుపాకులు అమ్ముతున్న కేసులలో నిందితుడు ఏదైతే హరి చెప్పిన వివరాల ప్రకారం ఏదైతే పక్క రాష్ట్రాలు ఉన్నాయో, పక్క రాష్ట్రాల నుంచి మేము అక్కడి నుంచి కొనుక్కొచ్చి ఇక్కడ అమ్ముతున్నామని అయితే ఆయన పోలీసులకు నివేదించినట్లుగా కూడా మనం గమనించవచ్చు. కానీ అంటే వాటిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అనే ఒక ప్రశ్న అయితే ఈ యొక్క జిల్లా ప్రజలు అయితే తలెత్తుతుందని కూడా చూడొచ్చు. అంటే దీని వెనకాల ఎవరైనా హస్తం ఉందా? ఎందుకంటే ఈ యొక్క నాటు తుపాకులు అనేటివి జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి ఇక్కడ చేరుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇటు జిల్లా అధికారులు అంటే ఏదైతే బార్డర్ సెక్యూరిటీస్ టైట్ లేని కారణంగానే ఈ యొక్క మారణాయుధాలు అనేటివి ఈ విధంగా ఈ యొక్క జంతువుల వేట చేసే వారి దగ్గరకు అయితే చేరుతున్నట్లు కూడా చూడొచ్చు. అంటే మనం ఇప్పుడు ఏజెన్సీ జిల్లా అయినటువంటి గిరిజన జిల్లాలో ఈ యొక్క అంటే జంతువులకైతే రక్షణ లేదని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మనం అనేక చోట్ల కూడా అంటే ఇప్పుడు ఈ యొక్క జిల్లాకు సంబంధించి మారుమూల ప్రాంతాలలో వారానికి 1 నుంచి 2 రోజులు వీరు ఈ యొక్క జంతువుల వేట చేస్తున్నట్లుగా కూడా ఉన్న సమాచారం మేరకు అంటే అటు ఫారెస్ట్ అధికారులు ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వీరిని నిలువరించడంలో అయితే విఫలమవుతున్నారని కూడా చెప్పొచ్చు. ఇప్పటికైనా ఇటు ఫారెస్ట్ అధికారులు కావచ్చు, లేదు అంటే పోలీస్ శాఖ వారు కావచ్చు, అంటే వీరు మొత్తం అంటే క్షుణ్ణంగా వీరు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఏ విధంగా తెస్తున్నారు అని వీరు ఒకవేళ పరిశీలించి వాటిని అదుపు చేయగలిగితే ఇటు జంతువుల ప్రాణాలకు కావచ్చు, లేదంటే ఇటు మనుషుల ప్రాణాలకు కావచ్చు రక్షణ అయితే లభిస్తుందని అయితే చెప్పొచ్చు రాజశేఖర్. అంటే కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఇప్పటికైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంత జరుగుతున్న హరిని ఆ రోజే మనం మాట్లాడుకున్నాడు కట్టడి చేస్తుంటే ఇంతవరకు జరిగేది కాదు. మన పోయినటువంటి ప్రాణం కానీ ఇలాంటి ఒక సప్లై అంటే గన్ సప్లై అయినా అందుబాటులో లేకపోతే ఖచ్చితంగా ఇలాంటి మారణాయుధాలు లేకపోతే ఇలాంటి ప్రాణ రక్షణ మాత్రం ఇలాంటి చర్యలకు అవకాశం ఉండేది కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈసారైనా పోలీసులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఏమైనా మనకి వార్తలు వస్తున్నాయా? పోలీసులు ఆ విధంగా చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? అంటే చెప్తున్నారు రాజశేఖర్. కాకపోతే ఇప్పుడు ఏదైతే హరి ఒక్కడే అని కాదు, హరితో పాటు ఇప్పుడు అంటే వివాహిత ఎవరైతే వారి భర్త శంకర్ ఉన్నాడో, శంకర్ మరియు వాళ్ళ తమ్ముడు ఇద్దరు కూడా 2018లో ఈ యొక్క అంటే నాటు తుపాకీల కేసు అంటే వీరిపై ఫైల్ అయిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క శంకర్ అంటే ఈ యొక్క తుపాకీ ఇప్పుడు కొత్తది వచ్చిందా, లేదంటే అప్పటి అంటే 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 కొంతమంది చెప్తున్న దాని ప్రకారం అయితే ఏదైతే శంకర్ అనే వ్యక్తి ఇప్పుడు ఉపయోగించిన తుపాకీ అయితే కొత్తది. అదే అంటే చెప్పేదాని పరిస్థితి అయితే అప్పుడు తుపాకీ పోలీసులకు ఇచ్చేసాను, అప్పుడే నేను 2 తుపాకీలు కొన్నాను, ఒకటి నా దగ్గర ఉంచుకున్నాను, ఒకటి పోలీసులకు ఇచ్చానని అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ అక్కడ అంటే చుట్టుపక్కల వారు కావచ్చు, గ్రామస్తులు అంటే వారి మొన్న ఏదైతే మనము వాళ్ళ ఏదైతే అమ్మాయి వాళ్ళ అమ్మ గాని లేకపోతే వాళ్ళ చెల్లి గాని చెప్తూ ఏదైతే గత 4 రోజుల క్రితం మాత్రమే ఈ యొక్క కొత్తగా కొనుక్కొని తీసుకొచ్చాడని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పటికీ అంటే కేవలం శంకర్ వర్ధన్ కాదు, అదే విధంగా మన అంటే సమాచారం మేరకు ఆ యొక్క జూలూరుపాడు మండలం మరియు ఇంకా 2 మండలాలకు సంబంధించి అంటే ఇంకొక 3 నుంచి 4 అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వారిలో ఒక ప్రజాప్రతినిధి కూడా ఉన్నట్లు అంటే సమాచారం మేరకు ఒక ప్రజాప్రతినిధి కూడా ఉన్నట్టు. అయితే ఏదైతే డిఎస్పీ సిఐ మరి డిఎస్పీలు నూతనంగా ఏదైతే 2 మండలాలకు చంద్రగొండ కావచ్చు, లేకపోతే వేరే మండలాలకు సంబంధించి అక్కడ సర్పంచులందరినీ కూర్చోబెట్టి ఏదైతే గ్రామ రక్షణ సర్పంచులదే అంటే మీరే ఏదున్నా కూడా ఈ నాటు తుపాకీలు ఏదైతే పూలను వేటాడే వారి అందరినీ కూడా మీరు గమనించాలి, అటువంటిది ఏమైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అయితే వారికి ఒక కౌన్సిలింగ్ క్లాసెస్ కూడా నిర్వహించినట్టుగా చూడొచ్చు. కానీ ఏదైతే నిన్న సాయంత్రం ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకున్న వారిలో అయితే ఒక ప్రజాప్రతినిధి అంటే సర్పంచ్ ఉన్నట్లుగా కూడా మనకు విశ్వసనీయ సమాచారం. అంటే ఇటువంటి ఘటనలన్నింటిలో కూడా ప్రజాప్రతినిధుల హస్తం అయితే ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా పోలీస్ శాఖ వారు కావచ్చు, ఇటు అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు, వీరిద్దరు సమన్వయంతో ఈ విధంగా అంటే వీరందరినీ కూడా ఏదైతే నాటు తుపాకీలు కావచ్చు, లేదు అంటే కరెంటు పెట్టి జంతువుల్ని చంపడం కానీ, లేదు అంటే ఉచ్చులు పెట్టడం, వీటన్నిటినీ కూడా అదుపు చేయగలిగితే అంటే ఇటు గనుల వల్ల అయితే మనుషులకి కూడా ప్రాణహాని ఉన్నది. అదే విధంగా కరెంటు వల్ల ఈ యొక్క ఉచ్చుల వల్ల ఏదైతే ఆదివాసీ గిరిజన జిల్లాలో ఉన్నటువంటి ప్రజలైతే వారు కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు పోలీస్ శాఖ మరియు అటవీ శాఖ అధికారులు ఇద్దరు కూడా సమన్వయంతో పనిచేసి వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేయగలిగితే మాత్రం ప్రజల ప్రాణాలకి, అదే విధంగా జంతువుల ప్రాణాలకి కూడా రక్షణ ఉంటుందని అయితే చెప్పొచ్చు రాజశేఖర్.